విజయవాడలో గ్యాస్ సిలిండర్ల కోసం జనాలు క్యూ కట్టారు. సాయిరాం థియేటర్ దగ్గర తరుణి శ్రీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో గోల్మాల్ జరిగిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్లు బుక్ చేయకుండానే గ్యాస్ బుక్ అయినట్లు తమ ఫోన్కు మెసేజ్లు వచ్చాయని చెబుతున్నారు. ఆ మెసేజ్ తీసుకుని ఏజెన్సీ దగ్గరికి వెళ్తే తమకు సంబంధం లేదని నిర్వాహకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. తమ పేర్లతో గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని వాటిని బ్లాక్లో అమ్ముతున్నారని ఏజెన్సీ మీద కస్టమర్లు ఆరోపణలు చేస్తున్నారు. సమాధానం కూడా చెప్పట్లేదు, లోపల కూడా పంపించట్లేదు. కానీ పిల్లలతో వంట చేసుకోవాలంటే ఇబ్బందే కదా. మేము మాకు 3 నెలలు వస్తాం పండ 3 నెలలు అయింది తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడే వచ్చాము. మళ్ళీ అయినా సరే గురించి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. ఎప్పుడు రమ్మంటారా? మేము రమ్మంటానే అసలు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. ఎంతసేపు అవుతుందమ్మా మీ దగ్గరికి వచ్చి? ఏమన్నారమ్మా? నేను 10వ తారీఖు బుకింగ్ అని చూపిస్తుంది. మేము 10వ తారీఖు బుక్ చేయలేదు. ఏమనంటే ఏప్రిల్లో చేసుకోవాలి, ఏప్రిల్లో ఒకటి చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇలా చూపిస్తానేమో ఓటీపీ వస్తున్నారు, మాకు ఓటీపీ ఏం రాలేదు. ఇక్కడేమో 10వ తారీఖు బుక్ చేసినట్టు చూపిస్తుంది. మాకు ఇక్కడేమో లైన్లో నుంచోమంటున్నారు, మళ్ళీ ఏమో ఇస్తానంటున్నారు, ఈయనంటున్నారు. ఏమి సరిగ్గా చెప్పట్లేదు. మేమైతే బుక్ చేయలేదు 10వ తారీఖు. చిన్న చేసాం. బుక్ చేయకుండా మెసేజ్ వచ్చిందా మీకు? మాకు రాదు. మరి ఇదే ఫస్ట్ టైం చూడటం. బుక్ చేయలేదు, మాకు బుక్ చేసినట్టు వచ్చింది. ఇదేంటని కనుక్కోవడానికి వస్తే మాకు ఇస్తాము ఈనట్టుగా ఏం చెప్పట్లేదు. లైన్లో నుంచోండి అంటున్నారు అన్న. డెలివరీ ఎప్పుడు వచ్చారు మీరు? ఏ టైంకి వచ్చారు? అడిగే మేము ఒక అరగంట అయింది. ఇస్తానని క్లారిటీగా చెప్పట్లేదు. లైన్లో నుంచోమని అంటున్నారు అంతే. మీకు వచ్చిన మెసేజ్ చాలా మందికి అలాగే వచ్చింది. 2-3 వచ్చిందని చెప్పారు. ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అడుగుతారు, ఏం చెప్తున్నారండి? అడుగుతుంది లైన్లో నుంచోమని అంటున్నారు. అంటే కన్ఫామ్గా ఇస్తామంటున్నారా ఏమనంటున్నారా? చెప్పట్లే క్లారిటీగా. బుక్ చేయకుండా ఇదే ఫస్ట్ టైం రావడం. అంటే ట్రై చేస్తున్నాం. నేను 10వ తారీఖు బుకింగ్ అని చూపిస్తుంది.